యేసు ప్రభు కార్యం చేస్తాడు, అందరి కార్యాలకు సహాయం చేయడు. విశ్వాసముతో జరిగించే కార్యానికి తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ 3 సంగతులు మీరు ఎరుగుదురు లేఖనంలోనే. యేసు ప్రభుని ఇతడు పిలిచాడు. చాలా మంది మనుషుల శబ్దాలు వినబడుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ మీరు ఆలోచించుకోండి. ఓ 10 మంది నీ చుట్టూ చేరి మాట్లాడుతున్నప్పుడు అవతల వాడి కేక నీకు వినబడిద్దా? కానీ యేసు వెంట ఒక పెద్ద జన సమూహమే వెళ్తుంది. ఆయన వెంట రణగొండ ధ్వనులు చాలా వినబడుతున్నాయే. ఇన్ని శబ్దాలలో గుడ్డివాని కేక ఎలా వినబడింది ఆయనకి? ఒకసారి ఆలోచించండి. చాలా మంది మనుషుల శబ్దాలు వినబడుతున్నాయి, ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళ సౌండ్లు కూడా వినపడుతున్నాయి, వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ అంధుడు వేసినటువంటి కేకలో విశ్వాసము నిండి నివిడీకృతమై ఉంది. ఆ విశ్వాసపు కేక ఆయన ఆపేసింది. విశ్వాసముతో స్పర్శించు దేవుణ్ణి, విశ్వాసముతో కేకవై దేవుని. ఒట్టొట్టి కేకలు కాదు, తెగించిన కేకలు, విశ్వాసాన్ని వ్యక్తపరిచిన కేకలో అప్పుడు చూస్తావు దేవుని కార్యాన్ని. దేవునికి మహిమ. ఎంత స్పీడ్గా వెళ్ళేవాడు కూడా టక్కున ఆగిపోతాడు. ఎందుకంటే మన విశ్వాసము ఆయనను ఆకర్షిస్తుంది. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసం మనల్ని ఆయన ఇష్టపడేటట్టు చేస్తుందని హెబ్రీ పత్రిక 11:6 సాక్ష్యం ఇస్తుంది. విశ్వాసము కలిగిన వాడు దేవునికి ఇష్టడట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అని రాయబడింది.